ఒక కోతిపిల్ల ఒక స్త్రీ గర్భం నుండి ఎలా పుట్టింది? ఒక చిన్న గ్రామంలో ఒక రైతు తన 3 భార్యలతో నివసించాడు. కాని వారు 3 సంతానం లేనివారు. దీని కారణంగా రైతు ఎప్పుడూ విచారంగా మరియు ఇబ్బందిగా ఉండేవాడు. ఒకరోజు అతని చిన్ననాటి స్నేహితుడు అదే గ్రామం గుండా వెళుతూ రైతును కలవడానికి వచ్చాడు. వారిద్దరూ తమ పాత రోజులను గుర్తుచేసుకుంటూ మాట్లాడుకుంటుండగా అప్పుడు రైతు కూడా తన సమస్యను చెప్పాడు. అతని మాట విన్న తర్వాత ఆ స్నేహితుడు "నువ్వు చింతించకు" అని అన్నాడు. గ్రామ సరిహద్దులోని కొండపై ఒక బాబా నివసిస్తున్నాడు. అతని వద్ద ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. నువ్వు ఒకసారి వెళ్ళి అతన్ని కలవండి, అప్పుడు అంతా బాగానే ఉంటుంది. మరుసటి రోజు తెల్లవారుజామున రైతు బాబాను కలవడానికి కొండకు బయలుదేరాడు. రైతు బాబాను కలుసుకుని అతని జీవితంలో జరుగుతున్న దున్హకానికి కారణాన్ని చెప్పాడు. అతని మాటలు విన్న బాబా అతనికి ఒక రాయి ఇచ్చి, "నా గుడిసె వెనుక ఒక తోట ఉంది. అక్కడ ఒక ఆపిల్ చెట్టు ఉంది. నువ్వు ఒక రాయి విసిరి 3 ఆపిళ్లను కోసి వాటిని తీసుకొని మీ భార్యలకు తినిపించు" అని అన్నాడు. రైతు రాయితో తోటకి వెళ్లి సాధువు చెప్పినట్లుగా 3 ఆపిళ్లను కోసుకున్నాడు. అప్పుడు రైతు బాబా అనుమతి తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆపిళ్లను తన 3 భార్యలకు ఇచ్చాడు. రైతు భార్యలలో 2 ఆపిళ్లను తిన్నారు. కాని పనిలో బిజీగా ఉన్న ఒకడు ఆపిల్ను తలుపు వద్ద ఉంచడం మర్చిపోయాడు. అప్పుడే ఒక కొంటెకోతి తలుపు దగ్గరకు వచ్చి ఆపిల్ను తీసుకొని తినడం ప్రారంభించింది. రైతు భార్య కోతి ఆపిల్ను తినడం చూసి ఒక కర్రను తెచ్చి కోతిని అక్కడి నుండి తరిమికొట్టింది. కాని కోతి ఆపిల్ను పాడు చేసింది. రైతుకు భయపడి భార్య చెడిపోయిన ఆపిల్ను తిన్నది. కొన్ని నెలల్లోనే 3 భార్యలు గర్భవతి అయ్యారు. ఇది విన్న రైతు చాలా సంతోషించాడు. సమయం గడిచిపోయింది మరియు రైతు భార్యలలో 2 అబ్బాయిలకు జన్మనిచ్చిన రోజు వచ్చింది. కాని చిన్న భార్య కోతి బిడ్డకు జన్మనిచ్చింది. అది చూసి రైతు షాక్ అయ్యాడు. ఇప్పుడు రైతు ఆ బాబా దగ్గరకు పరిగెత్తాడు. అతను వెళ్ళి, "బాబా, నా 2 భార్యలు ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చాయి కాని నా చిన్న భార్య కోతి బిడ్డకు జన్మనిచ్చింది" అని అన్నాడు. బాబా రైతుతో, "నీ భార్య తినకముందే కోతి ఆపిల్ను చెడగొట్టి ఉంటేనే ఇలా జరుగుతుంది. కాని చింతించకు, అతను కూడా నీ బిడ్డే. అతన్ని ప్రేమగా పెంచు" అని అన్నాడు. అప్పుడు బాబాకు నమస్కరించి రైతు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి చేరుకున్న రైతు ఒక కొడుకుకు సోహన్, మరొక కొడుకుకు మోహన్ మరియు కోతి కొడుకుకు బజరంగ్ అని పేరు పెట్టాడు. కాలం గడిచిపోయింది మరియు 3 సోదరులు ఇప్పుడు పెద్దవాళ్లయ్యారు. కాని సోహన్ మోహన్ తన తమ్ముడు బజరంగ్ను ద్వేషించడం ప్రారంభించాడు మరియు 2 సోదరులు బజరంగ్ను ఎప్పుడూ క్రీడలలో చేర్చలేదు. అందుకే అతను ఒంటరిగా కూర్చుని విచారంగా ఉండేవాడు. కాని అతని తల్లిదండ్రులు బజరంగ్ను తమ సొంత బిడ్డలా ప్రేమించేవారు. అప్పుడు ఒకరోజు రైతు చాలా అనారోగ్యానికి గురయ్యాడు మరియు అతను తన 2 కొడుకులను పిలిచి, "నా పిల్లలు, నా శరీరంలో బలం లేకపోవడం వల్ల నేను ఇప్పుడు సంపాదించలేను. ఇప్పుడు మీరు కష్టపడి పనిచేసి ఇంటి ఖర్చులు భరించాలి" అని అన్నాడు. అప్పుడు సోదరులిద్దరూ ఆలోచించి, "సరే తండ్రి, కాని పనికోసం వెతకడానికి మాకు 2 గాడిదలు కావాలి" అని అన్నారు. రైతు వారి డిమాండ్ను నెరవేర్చాడు మరియు 2 గాడిదలను ఇచ్చాడు మరియు మరుసటి రోజు ఉదయం 2 సోదరులు వాటిపై కూర్చుని పనికోసం వెతకడానికి బయలుదేరారు. తన అన్నలు వెళ్లిపోవడం చూసి బజరంగ్ తన తండ్రితో, "నాన్నా, నేను కూడా కష్టపడి పనిచేయాలి. నేను కూడా సంపాదించడానికి వెళ్తాను" అని అన్నాడు. తండ్రి, "నాన్న, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివే, నువ్వు గాడిదను సరిగ్గా నిర్వహించలేవు" అన్నాడు. అప్పుడు బజరంగ్, "నాన్నా, నాకు గాడిద అవసరం లేదు. నాకు నా సొంత గుర్రం ఉంది." అప్పుడు బజరంగ్ బయటి నుండి ఒక కుక్కను తీసుకువచ్చి, "ఇది నా గుర్రం నాన్న, నేను దానిపై కూర్చుంటాను" అన్నాడు. తండ్రి అనుమతి ఇచ్చాడు మరియు బజరంగ్ కుక్కపై కూర్చుని నడవడం ప్రారంభించాడు. కుక్క చాలా నెమ్మదిగా నడుస్తోంది కాబట్టి దానిని పరుగెత్తించడానికి ఒకే ఒక మార్గం ఉందని బజరంగ్ అనుకున్నాడు. తరువాత అతను అరిచాడు, "సింహం వచ్చింది, సింహం వచ్చింది" అని. ఇది విన్న కుక్క భయంతో పూర్తి శక్తితో పరిగెత్తడం ప్రారంభించింది. ఈ విధంగా బజరంగ్ త్వరలోనే తన 2 సోదరులు సోహన్ మరియు మోహన్ వద్దకు చేరుకున్నాడు. వారు చాలాసేపు నడుస్తున్నారు మరియు దారిలో వారు ఒక జామ చెట్టును చూశారు. కాబట్టి సోహన్ మోహన్ తన గాడిదపై నిలబడి బెర్రీలు కోసి తినడం ప్రారంభించాడు. తన సోదరులు తినడం చూసి
బజరంగ్ వారితో, సోదరుడు, నాకు కూడా ఆకలిగా ఉంది. నాకు కూడా కొన్ని బెర్రీలు ఇవ్వండి అన్నాడు. కాని అతని సోదరులు అతని మాటలను పట్టించుకోలేదు. ఇది చూసిన బజరంగ్ చాలా కోపంగా ఉండి తానే చెట్టు ఎక్కి అన్ని బెర్రీలను కోసుకున్నాడు. అప్పుడు అతని సోదరులు, ఓహ్, నన్ను క్షమించు సోదరా, నాకు మరిన్ని బెర్రీలు ఇవ్వు, నాకు ఆకలిగా ఉంది అని అన్నారు. బజరంగ్ తన సోదరులిద్దరినీ క్షమించాడు మరియు ముగ్గురూ కలిసి బెర్రీలను తిన్నారు. ఇప్పుడు రాత్రి అయింది. దారిలో ఒక చిన్న ఇల్లు కనిపించింది. అప్పుడు ముగ్గురూ తలుపు దగ్గరకు వెళ్లి పిలిచారు. ఇంటి లోపల నుండి ఒక స్త్రీ బయటకు వచ్చింది. సోహన్, మనం ఇక్కడ రాత్రిపుట ఉండవచ్చా? ఆ స్త్రీ, అవును, ఎందుకు కాదు, మీరు ముగ్గురూ లోపలికి రండి అని అడిగింది. ఆ స్త్రీ కూరగాయలు కోసి వెంటనే ఆహారం వండుకుంది. ఆమె ముగ్గురు కుమారులు కూడా ఆమెతో కలిసి ఇంట్లో నివసించారు. తర్వాత ఆహారం వడ్డించారు మరియు అందరూ కలిసి తిన్నారు. రాత్రి ముగ్గురు సోదరులు నిద్రపోతున్నప్పుడు ఆ స్త్రీ పెద్ద కత్తికి పదును పెడుతోంది. నిజానికి ఈ స్త్రీ మొదట తన ఇంట్లో ప్రయాణికులకు బస చేయడానికి స్థలమిచ్చేది. తరువాత అవకాశం వచ్చిన వెంటనే ఆమె వారిని చంపి ముక్కలుగా నరికి తినేవాడు. కత్తికి పదును పెట్టే శబ్దం విని బజరంగ్ మేల్కొన్నాడు మరియు అతను రహస్యంగా ఆ స్త్రీని చూశాడు. ఇప్పుడు బజరంగ్ ఆ స్త్రీ మనస్సులో ఏమి జరుగుతుందో అర్థం చేసుకున్నాడు. అప్పుడు అతను తన సోదరులను నిద్రలేపి, సోహన్, మోహన్, నా సోదరుడు, ఆ స్త్రీ మనల్ని చంపుతుంది అని చెప్పాడు. త్వరగా లేవండి. సోదరులిద్దరూ మేల్కొని కూర్చున్నారు. అప్పుడు బజరంగ్ ఆ స్త్రీ మన ముగ్గురితో ఏమి చేయబోతోందో వారికి చెప్పాడు. ఇది విన్న మోహన్, మనం ఒక పని చేద్దాం. ఈ స్త్రీ ముగ్గురు కుమారులను ఇక్కడ పడుకోబెడదాం. మనం వెళ్లివారి స్థానంలో పడుకుందాం. ఈ విధంగా మనం రక్షింపబడతాము అని అన్నాడు. అప్పుడు బజరంగ్ ఆ స్త్రీ ముగ్గురు కుమారులకు చెప్పి వారి స్థానాన్ని మార్చుకున్నాడు. అర్ధరాత్రి అయినప్పుడు ఆ స్త్రీ చీకటిలో బజరంగ్ మరియు అతని సోదరుడిని చంపడానికి వచ్చింది మరియు చూడకుండా, ఆమె తెలియకుండానే తన సొంత కుమారులను చంపింది. మరుసటి రోజు తెల్లవారుజామున ముగ్గురు సోదరులు తమ వాహనంపై కూర్చుని వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయారు. అప్పుడు ఆ స్త్రీ మేల్కొని ఆమె లేచిన వెంటనే ఆమె తన పిల్లల కోసం వెతకడం ప్రారంభించింది మరియు తన సొంత కుమారుల తెగిపోయిన తలలను చూసి ఆమె కళ్ళు పెద్దవి చేసి బిగ్గరగా ఏడుస్తూ, ఓ దేవుడా, నేను ఏమి తప్పు చేశాను? నా సొంత కుమారులను నేనే చంపాను అని అంటుంది. ఇప్పుడు ముగ్గురు సోదరులు నడుస్తున్నప్పుడు ఒక కిరాణా దుకాణానికి చేరుకున్నారు. సోహన్ మరియు మోహన్లను నియమించిన చోట. కాని బజరంగ్కు పని దొరకలేదు. కాబట్టి అతను ముందుకు వెళ్లి పనికోసం వెతుకుతూ మరొక గ్రామానికి చేరుకున్నాడు. దారిలో అతను ఒక ధాన్యం వ్యాపారిని కలిశాడు మరియు బజరంగ్, నన్ను నియమించుకుంటావా అని అడిగాడు. వ్యాపారి ఆలోచించి, నువ్వు కోతివి అని అన్నాడు. నువ్వు నాకు ఏదైనా పని ఇవ్వు, నేను ఏదైనా చేస్తాను అని బజరంగ్ అన్నాడు. వ్యాపారి బజరంగ్ను తన ఇంట్లో శుభ్రం చేయడానికి ఉంచాడు మరియు సాయంత్రం అతను ఆహారం కూడా వండుకున్నాడు. ఆ వ్యాపారికి ఇంట్లో 10 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. అతను చాలా అల్లరి చేసేవాడు. అప్పుడు ఒకరోజు ఒక అందమైన అమ్మాయి తలుపు దగ్గరకు వచ్చి బజరంగ్తో, నేను పక్కనే ఉంటున్నాను. ఇంట్లో ఉప్పు అయిపోయింది. నువ్వు నాకు కొంచెం ఉప్పు ఇస్తావా అని అడిగింది. బజరంగ్ ఆమెకు ఉప్పు ఇచ్చాడు మరియు అమ్మాయి వెళ్ళిపోయింది. కాని బజరంగ్ ఆ అమ్మాయిని మొదటి చూపులోనే ప్రేమించాడు. అతను రాత్రంతా ఆమె గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. మరుసటి రోజు బజరంగ్ ఆ అమ్మాయికి తన ప్రేమను వ్యక్తపరిచాడు మరియు ఆమె కూడా అంగీకరించింది. అప్పుడు బజరంగ్ ఇంటికి తిరిగి వెళ్లి వ్యాపారి కొడుకుతో, ఇంట్లో డబ్బు ఎక్కడ ఉంచారో చెప్పు, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను అని అడిగాడు. బాలుడు భయంతో ప్రతిదీ చెప్పాడు. అప్పుడు బజరంగ్ వ్యాపారి డబ్బు అంతా తీసుకుని అమ్మాయితో తన గ్రామానికి తిరిగి వచ్చాడు.